నమస్కారం శ్రోతలందరికీ. హేతువాదుల భాగవతానికి అందరికీ మళ్ళీ సుస్వాగతం. నా పేరు గులుకోట కమలాకర్. ఈ 34వ ఘట్టంలో మనం వేణుమాధవుడిని కలవబోతున్నాం. ఇంతవరకు మనం చూసిందేంటంటే, గోపాల బాలకులకు కృష్ణుడంటే చాలా ఇష్టం. దాదాపు ఒక ఆరాధ్య దైవం లాంటివాడు. కృష్ణుడు చేసిన సాహసాలు, అసురుల్ని చంపడం లాంటి సాహసాలు, అల్లరి చేష్టలు, వెన్న దొంగిలించడం లాంటి చిలిపి పనులు, ఆవుల్ని తీసుకొని అడవిలోకి పోవడం, మేపుతూ ఉండంగా విహారయాత్రలు చేయడం, పిక్నిక్‌లు పెట్టుకోవడం, ఇట్లాంటి వాటన్నిటికీ కృష్ణుడు కొంచెం నాయకత్వం వహించాడు గనక, గోపాల బాలకులందరికీ కృష్ణుడంటే చాలా ఇష్టం. కానీ అంతకంటే ఎక్కువ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ గూడా కృష్ణుడంటే ఎంతో ప్రేమ చూపేవాళ్ళు గాబట్టి, అది జూసి గూడా గోపాల బాలకులందరికీ ఆహా! మన కృష్ణుడు చూడండి ఎంత మెచ్చుకుంటున్నాం. అమ్మాయిలు గూడా ఆయననెంత మెచ్చుకుంటున్నారో అని జెప్పి చాలా అనుకోని మెచ్చుకునేవాళ్ళనమాట. అటువంటప్పుడు కృష్ణుడిని వేణుమాధవుడు అనడంలో ఏం తప్పు లేదు. ఎందుకంటే కృష్ణుడు చిన్న వయస్సులోనే ఒక వేణువునెత్తాడు, వాయించుడు మొదలుపెట్టాడు. కనుక ఎంతో నైపుణ్యం సాధించాడు. గ్రామస్తులందరూ గూడా మంత్రముగ్ధులైపోయేవాళ్ళు. ఊళ్ళో ఉన్న ఆవులు గూడా ఎంతో సంతోషంగా ఉండేవి. ఇంకా మరింత ఎక్కువ పాలు ఇచ్చేవి అనంటారు. మరి అటువంటి వేణుమాధవుడిని గురించి అమ్మాయిలెంతో ప్రేమలో పడ్డారు అనడంలో తప్పులేదు గదా! వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడాలంటే ముందు శరదృతువు గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ శరదృతువులో ప్రేమికులు ఒక్క దగ్గర లేకపోతే విరహంతో బాగా బాధపడతారట. అంటే వాతావరణం చాలా మంచిగా ఉంటది. బాగా ఎండలు, వర్షాలు, చలి లేకుండా శరదృతువులో ఎంతో హాయిగా ఉంటది గనక, ఆ హాయి ఉన్నప్పుడు ప్రేమికులు దగ్గర ఉండాలి అనుకుంటారు. ఆ విరహం వాళ్ళకెక్కువ తెలుస్తది గాబట్టి, ఆ విరహ బాధను గా మన్మధుని వేటగా ఇక్కడ వర్ణిస్తున్నాడు పోతన. చేగగల చెరుకు వింటను బాగుగ నీలోత్పలంబు బాణంబుగసం యోగంబు సేసి మదనుడు వేగంబున విరహి జనుల వేటాడెనొగిన్ అంటున్నాడు. అంటే చెరుకును ఒక ధనుస్సుగా తీసి ఒక నీల తామర పువ్వును బాణంగా ధరించి మన్మధుడు ప్రపంచమంతా తిరుగుతున్నాడట. విరహంతో బాధపడుతున్న ప్రేమికులందరినీ వేటాడుతున్నాడు. వాళ్ళ ప్రేమను, వాళ్ళ విరహ బాధను పెంచుతున్నాడు అని జెప్పి చెప్తున్నాడు. అటువంటి శరదృతువులో ఒక పున్నమి నాడు రాత్రి కృష్ణుడు యమునా నదీ తీరాన మౌళిపెంచము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగజేసే చటుర నటమూర్తి గోపాల చక్రవర్తి. తల్లో ఒక నెమలి ఈకను పెట్టుకొని, మెడలో ఒక మెరిసే హారం వేసుకొని, ఎడమవైపు తల వంచి గోపాల చక్రవర్తి అయిన కృష్ణుడు తన మురళి మీద మధురమైన బ్రహ్మ గాంధర్వ గీతాన్ని పాడించాడట. ఆ పాటతోని ఆయన ఊరికి కొంచెం దూరాన యమునా నది తీరాన ఉన్నా గూడా అమ్మాయిలందరూ ఆ పాట విన్నారు. గొల్లుమని అందరూ వచ్చారు. వచ్చి ఎక్కడనో చాటుమాటున దాగి ఆ మురళి గీతాన్ని వింటూనే ఉన్నారు. ఓళ్ళతో ఓళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. దాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ అమ్మాయి తన కోరిక వెల్లడి చేస్తున్నది చూడండి. నా మోసంబునకెద్ది మేర వినవే నా పూర్వజన్మంబులన్ లేమా నోముల నోచుచోనకట కాళిందీ తటిన్ వేణువై భూమిన్ బుట్టెదనంచుకోరదగదే బోధిల్లి ఎట్లైన నీ బామందిప్పుడు మాధవాధర సుధాపానంబు గల్గున్గదే అంటున్నది. అంటే నేను పూర్తిగా మోసపోయినానే. ఎందుకంటే పూర్వజన్మలో ఎన్నో నోములు జేసినప్పుడు నాకెవ్వరూ చెప్పలేదు. ఏమని? ఈ కావేరీ నది తీరాన ఒక వెదురు మొక్కగా నేను జన్మ తీసుకోవాలి అని జెప్పి కోరుకోనుంటి. ఆ విధంగా నాకెవ్వరూ నేర్పించలేదు. అందుకే నేనట్లా కోరుకోలేదు. మోసపోయినా. ఎందుకంటే ఒకవేళ అట్లా కోరుకొనుంటే నేను ఒక వెదురు మొక్కగా జన్మించి ఉంటే అది ఒక మురళి అయ్యేది. ఆ మురళిని ఇప్పుడు వాయిస్తున్నాడు కృష్ణుడు. కనుక అదే విధంగా ఆ మురళి మీద ఆయన పెదవులెట్లా ఉన్నాయో, కృష్ణుని పెదవులు ఇప్పుడు నా మీద ఉంటాయి గదా! నేనెంతో మోసపోయినా అని జెప్పి ఈ అమ్మాయి జెప్తున్నది. అయితే ఇంకో అమ్మాయి చలాకీ అమ్మాయి, "అయ్యో! పిచ్చిపిల్ల" అని జెప్పి ఇట్లా అంటున్నది. "కాళిందీ కూలంబున నాళీ నందతనయు నధరామృతమున్ క్రోలెడి వేణువునగు నోమేలాగున నోచవచ్చు ఎరిగింపగదే"
అట్లాంటి నోమేమి లేదే పిచ్చి పిల్ల, ఏం నోమున్నదే? కావేరి నది తీరాన ఒక వెదురు మొక్కగా నాకు జన్మ గావాలే అని అడిగే నోమేదన్నా ఉన్నదా? అటువంటిదేం లేదు. అట్లా పుట్టినా గూడా ఈ నందతనయుని అధరామృతమున్ గ్రోలెడి వేణువు. అంటే ఎన్నో ఉన్నాయి అక్కడ వెదురు మొక్కలు. అవన్నీ వేణువులుగా, మురళిలు గాలేదు. అట్లా అయిన వాటిలో గూడా ఏదో ఒకటో రెండోనే కృష్ణుడు వాయిస్తాడు. అంటే అక్కడ వెదురు మొక్కగా పుట్టడం ముఖ్యం గాదు. ఈ నందతనయుని అధరామృతమున్ గ్రోలెడి వేణువు గావాలి. అట్లా అయ్యే నోమెక్కడ ఉన్నదే? ఎట్లా నోచవచ్చు ఆ దాన్ని చెప్పు పిచ్చి పిల్ల అని జెప్పి ఈ చలాకీ పిల్ల అంటున్నది. ఇంకొక పిల్ల ఉన్నది. ఆమె ఒక కవయిత్రిలాగా కవిత్వం జెప్తున్నది. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియున్ వేణురవము గర్జనమనియున్ మనమున దలంచి రొప్పుచు ననవరతము నెమలి తుటుములాడెడి గంటే అంటున్నది. ఆ నెమళ్ళను చూడుండే, అవి అలిసిపోయి గూడా తెరపి లేకుండా నాట్యం జేస్తున్నాయి. ఎందుకంటే, కృష్ణుడిని జూస్తే ఒక నల్లని మేఘంలాగా గనిపిస్తున్నాడు. అతని సంగీతం వింటే అదొక ఉరుములాగా వినిపిస్తున్నది. అది ఉరుము, మేఘం అనుకోని ఈ నెమళ్ళు తెరపి లేకుండా నాట్యం జేస్తున్నాయి చూడుండే అని జెప్పి ఈ అమ్మాయి కవిత్వం జెప్తున్నది. అట్లా దేవుని మీద వీళ్ళందరికీ మోహం గలిగింది. అంటే చూడండి, యువతీ, యువకుల మధ్యన మోహం అన్నది సర్వసాధారణం. మనం చంటి పిల్లల మీద ప్రేమ సాధారణం ఉంటది. ఆ ప్రేమ ఎంతో బలమైంది అని ఎలాగైతే అన్నామో, యువతీ, యువకుల మధ్యన మోహం గూడా అంతే బలమైంది. మనం అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు గూడా అదే మాట చెప్పవచ్చు. ఆ ప్రేమను, ఆ మోహాన్ని స్వార్థ మార్గంలో నడిపించవచ్చు. సాధారణంగా అదే జరుగుతది. వీడు నా బాయ్ ఫ్రెండ్, ఇతడు నా ప్రేమికుడు, ఈమె నా గర్ల్ ఫ్రెండ్, నా ప్రియురాలు అని చెప్పి అనుకుంటారు. అది స్వార్థంతోని అసూయ వస్తది. ఇంకొకరి వైపు చూస్తే నన్ను చూడకుండా ఇంకోళ్ళని చూస్తున్నాడు అన్న అసూయ గలుగుతది. అది స్వార్థపథం. కానీ అదే ప్రేమను, అదే మోహాన్ని శాశ్వతమైన, సత్యమైన, స్థిరమైన దాని వైపు, దేవుని వైపు మళ్ళిస్తే అది దైవిక మార్గమైతది. దాంతో కొంచెం మనశ్శాంతి, మోక్షం దొరుకుతాయి గానీ, స్వార్థపథంలో బోతే మన మనస్సు కలసిపోవడం, తర్వాత దాంట్లోపల కొంచెం అసూయ లాంటి భావనలు రేకెత్తడం మనకు జరుగుతూ ఉంటది. అని జెప్పి మనకు భాగవతం చెప్తున్న మాట అదే. ఏంది? మనలో ప్రేమ ఉన్నది అంటే అది చంటి పిల్లల విషయంలోనే గానివ్వండి, యువతీ యువకుల మధ్యదే గానివ్వండి, స్నేహితుల మధ్యదే గానివ్వండి, అవన్నిటిని గూడా దాంట్లో కనీసం కొంత భాగాన్నైనా దేవుని మీద కేంద్రీకరిస్తే దాంతో మనకెంతో మంచి జరుగుతది అని జెప్పి భాగవతం మనకు నేర్పిస్తున్నది. అయితే గోపికలు ఆ దైవిక మార్గాన్నే నడుస్తున్నారు. స్వార్థ మార్గాన గాదు. అందుకే వాళ్లకు ఒకరి పట్ల ఒకళ్ళకి అసూయ అంటూ లేదు. ఆ నిరసూయను సూచించేందుకు ఈ పద్యం జూడండి. "నా తోడ వెరవవలదే నా తోడనె గొనుచుపోయి నళినదలాక్షున్ నీ తోడుత పలికించెద నీ తోడి జనంబు మెచ్చ నీ తోడు సుమీ" అని అంటున్నది ఈ పిల్ల. అంటే ఒక గోపిక ఇంకో పిల్లతో మాట్లాడుకుంటూ, "ఏం భయపడకే, నువ్వు నాతో రా. నేను కృష్ణుడి దగ్గరికి నిన్ను తీసుకుపోతా. తీసుకుపోయి పరిచయం చేస్తా. కృష్ణుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు. అవన్నీ జూసి నీ స్నేహితులందరూ మెచ్చుకుంటారు, ముగ్ధులైపోతారు" అని జెప్పి చెప్తున్నది. అంటే కృష్ణుని మీద స్వార్థమైన ప్రేమ లేదు వీళ్ళకు. పంచుకుందాము అని జెప్పి అనుకున్న ప్రేమ. అలా నిరసూయ ఉన్న ప్రేమ ఉన్నది గోపికలకు. మరి ఈ ప్రేమ అన్నది మనం చిన్నతనం లోపల ఇది జోలపాటలు విన్నాం. జోలపాటలు దేవుని వైపు రాశారు అని జెప్పన్నాం. అదే విధంగా ఇప్పుడు యువకుడుగా ఉన్న కృష్ణుడి మీద ప్రేమ పాటలెన్నో ఉన్నాయి. ఆ ప్రేమ పాటలన్నిటిలోకి దాదాపు సుప్రసిద్ధమైంది ఇది 'గీత గోవిందం' అని జయదేవుడు 11వ శతాబ్దంలో రాశాడు. ఇది మన సంస్కృతిలో ఒక పెద్ద భాగం. అందుకోసం దాంట్లోంచి ఓ 2 శ్లోకాలు మీకు వినిపిద్దామని అనుకుంటున్నాను. జయదేవుడు దీన్ని ప్రేమ పాట అని ఎందుకంటున్నానంటే, దీని నిండా గోపికల ప్రేమే నిండి ఉన్నది. దాన్ని ఆంగ్లంలోకి అనువదించినప్పుడు దాన్ని లవ్ సాంగ్ ఆఫ్ ద డార్క్ లార్డ్ అన్నారు. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద ప్రేమ గీతం లాంటిది, యుగళ గీతం లాంటిది.
జయదేవుడు మొదట్లోనే తన పీఠికలోనే అంటే మూడో శ్లోకంలోనే ఏమంటున్నాడో చూడండి. యది హరిస్మరణే సరసమ్మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళిం శృణు తదా జయదేవ సరస్వతీం అంటున్నాడు. అంటే తన శ్రోతలకు చెప్తున్నాడు, తన పాఠకులకు చెప్తున్నాడు జయదేవుడు. హరిని స్మరిస్తే మీ మనస్సుకు వినోదం కలిగితే, అతని శృంగార కళల గురించి మీకు ఆసక్తిగా ఉంటే, ఈ ఈ పుస్తకం చదవండి. దీంట్లో రుచికరమైనవి, సున్నితమైనవి, శ్రావ్యమైనవి, జయదేవుని దివ్య మాటలు, అటువంటి పదాలున్నవి, అవన్నీ వినండి అని చెప్పి జయదేవుడు చెప్తున్నాడు. దాంట్లో ఇంకొక్క శ్లోకం మీకు వినిపిస్తాను. ఎంతో మధురమైంది. చూడండి. రాసోల్లాస భరేణ విభ్రమ భృతామాభీరవామభ్రువాం అభ్యర్ణం పరిరమ్య నిర్భరమురః ప్రేమాంధయారాధయా సాధు త్వద్వదనం సుధామయమితి వ్యాహృత్య గీతస్తుతి వ్యాజాదుత్కట చుంబిత స్మిత మనోహరీ హరిః పాతు వః. అంటే ఎందరో గోపికలున్నారట. వాళ్ళ కనుబొమ్మలు ఎంతో అందమైన వంపులున్నాయట. వాళ్ళందరూ కలిసి కృష్ణునితో నృత్యం చేస్తున్నారు. ఆ సమయంలో రాధ ప్రేమాంధయ రాధయ, ప్రేమతో అంధురాలైందట రాధ. అరమోడ్పు కళ్ళతో ఉన్నదామె. అంటే అరమోడ్పు కళ్ళతో ఆమె అంధత్వం వచ్చింది. తర్వాత ప్రేమతో కూడా అంధత్వం వచ్చింది. ఎందుకంటే ఆ ప్రేమతోనే ఆమె కళ్ళు అరమోడ్చి ఉన్నాయి. ఆమె కృష్ణుని దగ్గరికి వచ్చి త్వద్వదనం సుధామయం అన్నదట. నీ ముఖం అమృతంలా ఉందయ్యా అని చెప్పని గీతస్తుతి వ్యాజ అంటే సంగీతాన్ని మెచ్చుకునే నెపంతో ఆయన దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నదట. చిరునవ్వుతో కృష్ణుడు తిరిగి ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అటువంటి కృష్ణుడు మనందరినీ పరిపాలించుగాక అని చెప్పి గీత గోవిందంలో జయదేవుడు రాశాడు. మనం సాధారణంగా శృంగార రసం అంటే ఒకటని, భక్తి రసం అంటే ఇంకోటని, అవి 2 ఎప్పుడు కలవవు అని అనుకుంటాం. కానీ అట్లా గాకుండా శృంగార రసం, భక్తి రసం 2 కలిపి రాసిన జయదేవుడు ఎంత గొప్ప కవో మీరే జూసుకోండి. ఇంకో మాట ఏందంటే, మనం భాగవతంలో ఎన్నో భావనలు చూస్తున్నాం. చిన్న పిల్లలంటే ప్రేమ అన్న భావన, స్నేహితుల మధ్యన ప్రేమ అన్న భావన, ఇప్పుడు యువతీ యువకుల మధ్యన ప్రేమ అన్న భావన. ఇవన్నీ భావనలు గూడా దేవుని వైపు కొంచెం మళ్ళించండి అని జెప్పి భాగవతం మనకు నేర్పిస్తున్నది. ఒకవేళ అలా చేయగలిగితే మనం మనశ్శాంతి పొందుతాము. మనకు మున్ముందు మోక్షం వస్తది అని జెప్పి భాగవతం మనకు జెప్తున్నది. ఈ రాధా, కృష్ణ అన్న జంట ఎంతో గొప్పది. మనం ఇక్కడ చూస్తున్న ఈ శిల్పం ఇస్కాన్‌లో, బృందావనంలో ఉన్నది. రాధా, కృష్ణులు ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు. ఇట్లా నృత్యం చేస్తున్నారు. రాధ బృందావనంలో కృష్ణునికి ఒక గాఢ స్నేహితురాలు. ఆమెను వివిధ రకాలుగా చిత్రీకరించడం అయింది. ఒకటేమో గోపికలందరికీ ప్రతినిధిగా. ఇంతకుముందు చూసిన శ్లోకంలోనే మీరు చూశారు. గోపికలందరికీనేమో అందమైన వంపులున్న కనుబొమ్మలున్నాయి వాళ్లకు. వాళ్ళు నృత్యం చేస్తున్నారు అని వాళ్ళ ఊరు పేరు లేకుండా చెప్పాం. కానీ రాధ గురించి మాత్రం ప్రేమాంధయ రాధయ అని ప్రేమతో అంధురాలైన రాధను గురించి వర్ణించాడు ఈ శ్లోకం లోపల. అంటే అందరూ వచ్చి త్వద్వదనం సుధామయం అని గోపికలు చెప్పి ముద్దులిచ్చుకున్నారు కావచ్చు. అయినా కూడా ఆ గోపికలందరికీ ప్రతినిధిగా మనం కేవలం రాధ గురించే మాట్లాడుతున్నాం. ఇంకొకటేందంటే ఈ రాధను కృష్ణునికి ఒక సమాన స్కందురాలైన స్త్రీగా కూడా చూపిస్తారు. అంటే మనం శంకరుణ్ణి అర్ధనారీశ్వరుడు అని చెప్పి పార్వతి, పరమేశ్వరులు కలిసి ఉన్న రూపాన్ని ఎట్లా పూజిస్తామో, రాధా, కృష్ణులు అన్న వాళ్ళని ఎప్పుడు జంటగానే పూజిస్తాం కాబట్టి కృష్ణునికి సమానమైన స్త్రీగా చూస్తున్నామని కూడా అనవచ్చు. అదేవిధంగా కృష్ణుని వేణుగానానికి ఈమె స్ఫూర్తినిచ్చే ప్రేరణట. అంటే రాధను విడిచిపెట్టి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మురళి గూడా మూగబోయింది. తర్వాత మళ్ళీ వేణుగానం చేయలేదు అని అంటారు. అంటే రాధ లేకుండా వేణుమాధవుని వేణువు గూడా మూగబోయింది అని అన్నారు. సరే, ఈ రాధాకృష్ణుల సంగతి చెప్పాలంటే కృష్ణుడు అనేక మంది భార్యలను ముందు ముందు పెళ్లాడాడు. మనం ముందరి ఘట్టాల్లో అవి చూస్తాం. కానీ రాధ ఆ భార్యల్లో ఒక ఆమె గాదు. అయినప్పటికీ ఈ రాధ, కృష్ణ అన్న జంట ఎప్పుడూ కలిసే ఉంటది. విడదీయరానిది. మీరిక్కడ చూస్తున్నారు ఈ పటం లోపల ఉదయపూర్ రాజస్థాన్‌లో ఇది 14వ శతాబ్దం లో వేసిన బొమ్మ. దాంట్లోపల నల్లని కన్నయ్య ఉన్నాడు.
కన్నయ్య పక్కన మీరు రాధను గూడా జూస్తున్నారు. ఇంకొకటి ఇది 'శీష్ మహల్‌లో' లాహోర్ కోటలో పాకిస్తాన్‌లో జూస్తున్నది. కృష్ణుడున్నాడు. కృష్ణుడి పక్కన రాధ పువ్వులు పట్టుకొనున్నది. వాళ్ళ చుట్టూ ఆవులు, నెమళ్ళు గూడా ఉన్నాయి. అందుకే మనం స్తుతి జేస్తాం. గోవింద బోలో హరి గోపాల బోలో రాధారమణ హరి గోవింద బోలో అని జెప్పుకుంటాం. అయితే గోపికల నిరసూయ జూశాం. వాళ్లకు కృష్ణుని మీద అమితంగా మోహం ఉన్నది అని జెప్పాం. కానీ ఇప్పుడు వాళ్ళ మోహం ప్రేమగా, ఆ తర్వాత నిజమైన భక్తిగా మారుతుంది. దాని విషయంలో మనం ముందరి ఘట్టంలో జూద్దాం. తప్పకుండా వినండి. ఇంతవరకు విన్నందుకు ఎంతో ధన్యవాదాలు. నమస్కారం.